హాయ్ విను. ఇటీవల నేను కేరళ వచ్చినప్పుడు మా ఫ్యామిలీ గెట్ టుగెదర్ జరిగినప్పుడు మేము అందరూ కలిసి చాలా ఫ్యామిలీస్ వచ్చి కూర్చున్నాం. ఆ రోజు గెట్ టుగెదర్కి అందరూ ఎంజాయ్ చేస్తుండగా ఎవరు సెల్కు మెసేజ్ వచ్చింది, ఈరోజు సిబిఎస్ఈ 10th 12th రిజల్ట్స్ వస్తున్నాయని. అక్కడ వాతావరణం మారిపోయిందండి పూర్తిగా. ఎందుకంటే అక్కడ చూసినట్లయితే 3 పిల్లలు ఉన్నారు, 2 10th, ఒక +2. సో మా కజిన్స్ యొక్క పిల్లలు ఏంటంటే ఈ పేరెంట్స్ ఇంకా అప్సెట్ అయిపోయి అందరూ ఇంకా ఎన్వైరన్మెంట్ మారిపోయింది. అందరికీ టెన్షన్ ఉంటుంది, మీకైనా నాకైనా టెన్షన్ ఉంటుంది. నేను కూడా అది ఫేస్ చేసి వచ్చిన వాడిని. నెక్స్ట్ ఇంకో పాప కూడా ఉంది 8th. సో పెద్ద పాప ఇంజనీరింగ్ చేస్తుంది. సో ఈ యొక్క టెన్షన్లో కూడా అక్కడ వాతావరణం ఏంటంటే అనేక విధాల డిస్కషన్లు జరిగినాయి. ఏంటంటే కొంతమంది అంటారు 10th అల్టిమేట్ కాదు, వీళ్ళు జీవితంలో సెటిల్ అవ్వడం అల్టిమేట్. కొంతమంది అంటే 12th అల్టిమేట్. ఇలా రకరకాల డిబేట్లు, డిస్కషన్లు. కానీ తల్లిదండ్రులు పిల్లల్లో ఉన్న టెన్షన్ చాలా దారుణమైన టెన్షన్ అనమాట. రిజల్ట్ ఏమవుతుందని. ఈలోగా వాళ్ళందరికీ కాల్స్ వచ్చేస్తున్నాయి. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ 3 తల్లిదండ్రులు చెప్పింది ఏంటంటే, మా పిల్లల మీద మాకు నమ్మకం ఉంది, మా పిల్లలు మంచి మార్క్స్ తెచ్చుకుంటారు మాకు నమ్మకం ఉంది, కాకపోతే మాకు స్ట్రెస్సు, అదేవిధంగా స్ట్రెయిన్ జరిగేది ఏంటంటే ఈ కాల్స్ రావటం, ఎదిరింటి వాళ్ళు, బంధువులు, మిత్రులు, తర్వాత ఇంటి ముందు వాళ్ళు, ఇంటి వెనకాల వాళ్ళు, పక్కింటి వాళ్ళు, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ సర్కిల్స్లో అందరూ ఫోన్ చేసి అడిగేటి ఏమైంది ఇంకా రిజల్ట్స్ లోడ్ అవుతున్నాయి. సో ఈ యొక్క టెన్షన్ పెరిగిపోతుంది. అర్థమవుతుందండి. ఇది అందరూ ఫేస్ చేస్తూ ఉంటాం. ఏంటంటే సమాజంలో ఆతృత ఎక్కువ అండి. సో ఈ సందర్భంగా ఇదంతా అయిన తర్వాత చూసాము, మా ఫ్యామిలీస్లో పిల్లలకి అందరికీ మంచి మార్క్స్ వచ్చినాయి. 95+ వచ్చిన వాళ్ళు ఉన్నారు పిల్లలు. సంతోషం వచ్చిన తర్వాత. కానీ ఆ పేరెంట్స్ యొక్క స్ట్రెస్, టెన్షన్ చాలా దారుణమైంది. మీ ఇంటికి వచ్చిన తర్వాత మాకు కాల్ వచ్చింది విచిత్రంగా. సో మా ఒక పాత ఫ్యామిలీ ఫ్రెండ్, ఆమె ఫోన్ చేసి ఆ పాప 12th రిజల్ట్ ఏమైందని అడిగిందండి ఆవిడ. మేము నవ్వుకున్నాం. పాప ఆల్రెడీ ఇంజనీరింగ్ జాయిన్ అయిపోయిన 12th రిజల్ట్ ఏంటని. ఆతృత చూసారా, ఆతృత అంతా అయిన తర్వాత, డిస్కషన్ అయిన తర్వాత ఆమె చెప్పడం ఏంటంటే వాళ్ళ బాబుకి 10thలో 80% మార్క్స్ వచ్చినాయట. సో అది ముందు చెప్పాలా లేకపోతే మాది అడగాల? సో ఇదండి సమాజం. తెలుసుకోవాలి. అసలు పాప 10th కాదు, 12th కాదు, అయినా తెలుసుకోవాలని ఆతృత. సో ఈ ఆతృతతో మిగతా వాళ్ళని మనం చంపుతున్నామండి. పిల్లలు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతారండి? ప్రశ్న ఏం అడుగుతారు? ఇంకా పిల్లలు కాలేదా? పెళ్ళి కాకుండా వాడు బాధపడుతున్నాడు, పెళ్ళి కాని ప్రసాదంగా మిగిలిపోయిన వాడి దగ్గరికి వెళ్ళి మీరేం అడుగుతారు? పెళ్ళి ఎప్పుడు అని అడుగుతారు. అవునా కదండి? రిజల్ట్స్ అవైటింగ్గా ఉండే పిల్లలు, తల్లిదండ్రులు మీరు హింసిస్తూ ఉంటారు. ఏమంటే మీ బాబు రిజల్ట్ ఏమైంది, మీ పాప రిజల్ట్ ముందు మీదేమైంది మీరు చూసుకోండి. అది చూడరు కదా. సో ఈ టెన్షన్ నేను లైవ్గా చూశాను కాబట్టి చెప్తున్నాను. దయచేసి మిగతా వాళ్ళు విషయాలు ఇంటర్ఫియర్ కాకండి. పర్సనల్గా నేనేం చేస్తాను, నేను ఎవరిని అడగను రిజల్ట్స్ కానీ లేకపోతే ఇంకోటి అడగను. వాళ్ళు చెప్తే వింటాను. హ్యాపీ లివింగ్.